లేకపోతే పరమాత్మ స్వరూపులకి మా హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది అంటుంటారు, భగవంతుడు తోటి ఐక్యమయ్యి ఆయనతోటి మనం షేర్ చేసుకోవటం ఎట్లాగయ్యా అని వాళ్ళు చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మాకు ఇచ్చిన ధ్యానాల అనుభవం ఏంటంటే, భగవంతుడు చెబుతున్నాడు, పెద్ద ఋషులు చెప్పిన మహానుభావులు అందరూ కూడా, నువ్వు ఒంటరిగా ఉండు, నీతో నేను మాట్లాడుతా అంటున్నాడు భగవంతుడు. మనం ఎక్కడ ఒంటరిగా ఉంటున్నాం? షాపింగ్కి వెళ్తే తోడు కావాలి, పాస్కి వెళ్తే తోడు కావాలి, సినిమాకి వెళ్తే తోడు కావాలి, గ్యాప్ ఉంటే సెల్ఫోన్ చూస్తూ ఉంటే ఇంక భగవంతుడు ఎక్కడ మనకు గుర్తుంటాడు? భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు ఒంటరిగా కూర్చొని నేను భగవంతుడితో మాట్లాడాలని మనసిప్పి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగానే కానీ కూర్చుంటే ఆయన నీతో షేర్ చేసుకుంటానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి గ్యాప్ దొరికిన 10 నిమిషాలు 5 నిమిషాలు టెరాస్ పైన పోయి కూర్చొని ఒక్కడే ఒక భగవంతుడితో మాట్లాడన్న భావంతుడు కూర్చో, లోపల నుంచి అంతర్వాయుడి నుంచి భగవంతుడు నీకు వాయిస్ ఇస్తాడనేది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.